ఈ కైండ్ ఇప్పుడు జరగలేదు. అందుకని ఇప్పుడే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి నాకున్న ఇన్ఫర్మేషన్ ఒక 3 men కమిటీ ఒకళ్ళు వచ్చి ఫామ్ చేస్తే వాళ్ళు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ కూడా వస్తారు. ఏ నేపథ్యంలో జరిగినాయి, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఎలా ఉన్నాయి, సేఫ్టీ ఆడిట్ ఎలా జరిగింది, ఇవన్నీ పరిగణలో తీసుకొని వాళ్ళు చేశారంటే ఇవన్నీ సీరియస్ ఇష్యూస్ కాబట్టి కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్లో ఇది ఒక ఎమోషనల్గానో ఏదైనా కూర్చోబెట్టి సడన్గా ఒక మాట అనేయకూడదు. అది మా అందరి మీద బాధ్యత ఉంది. అందుకని ముందు ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 వారికి అందజేయడం జరుగుతూ ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టర్మినల్ బెనిఫిట్తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్గా ఇంజూర్ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్లో అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పిల్లల చదువులు ఏ విధంగా అయితే కొనసాగుతున్నాయో అదేవిధంగా మరణించిన వారి పిల్లలకు కూడా అది వర్తిస్తుంది. వారి చదువు అలాగే కంటిన్యూ అవుతుంది. మరణించిన వారి నోషనల్ డేట్ ఆఫ్ సూపర్ అన్యూషన్, దట్ మీన్స్ రిటైర్మెంట్, ఏ రోజు వరకు అయితే ఉంటుందో అప్పుడు దాకా వారి కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లోనే ఉండొచ్చు. అలాగే ఎవరైతే కుటుంబ సభ్యులు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ బయట ఉన్నారో వారు కూడా ఇఫ్ దే డిజైర్ అంటే వాళ్ళు కోరుకుంటే ఆ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో కూడా వాళ్ళు కూడా ఉండొచ్చు. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3 men కమిటీని ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అలాగే మరణించిన వారి కుటుంబాలకి, ఆసుపత్రిలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.